హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై చారు. మన తెలుగు ఇళ్లల్లో జనవరి వచ్చిందంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలతో ఇల్లు మొత్తం సందడిగా మారిపోతుంది. ఇది భోగి పండుగ రోజు చేసే ఒక చాలా పాత తెలుగు సాంప్రదాయం. అదే భోగిపళ్ళు పోయడం. ఈ సాంప్రదాయం వెనుక ఆశీర్వాదం, ఆరోగ్యం, దీర్ఘాయుష్యు అన్న భావనలు దాగి ఉన్నాయి. భోగిపళ్ళలో సాధారణంగా ఇవి ఉంటాయి: రేగిపళ్ళు, చిన్న చెరుకు ముక్కలు, బంతిపూలు లేకపోతే బంతి రేఖలు, చిల్లర నాణాలు, చిన్న చిన్న చాక్లెట్లు. వీటిలో రేగిపళ్ళు చాలా ముఖ్యమైనవి. మన పెద్దల నమ్మకం ప్రకారం రేగిపళ్ళు బలాన్ని ఇస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చిన్న పిల్లల మీద వేసే సమయంలో చెడు దృష్టి తొలగిపోతుందని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మకం. అందుకే భోగిపళ్ళలో రేగిపళ్ళు తప్పనిసరి. భోగిపళ్ళు వేసే సమయం అయితే తెల్లవారి 6 నుండి 9 లోపు, లేకపోతే సాయంత్రం 4 నుంచి 6 లోపు వేయాలి. అలాగే భోగిపళ్ళు పోసాక వాటిని చెట్టు మొదల్లో కానీ లేకపోతే చెరువులో కానీ నీళ్ళల్లో కానీ వేసేయాలి. ఇలాంటి సాంప్రదాయాలు మన సంస్కృతిని తరతరాలకు గుర్తు చేస్తాయి. మీ ఇంట్లో భోగిపళ్ళు ఎలా వేస్తారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.